నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాలనీ స్థానికులు పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షుడు అయిన కందుల పరమేశ్వరరావు గారికి తాము పడుతున్న కష్టాలను వివరించారు. విజయవాడలో అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ కాలనీలో సుమారుగా 35,000 మంది నివాసం ఉంటున్నారు. గతంలో ఆర్టీసీ బస్సులు గ్రౌండ్ పక్క నుంచి బుడమేర వంతెన మీదుగా పక్కన రోడ్డు నుంచి బుడమేరకు మరో పక్కన బుడమేర వంతెన మీద నుంచి గ్రౌండ్ దగ్గరికి వచ్చేవి. అప్పుడు వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లడానికి ఇంటి వద్దనే బస్ ఎక్కి వెళ్లేవారు. విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి వద్ద బస్ ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు కాలనీలో ప్రతి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న రోడ్డు ఆక్రమణలకు గురయ్యాయి అని కందుల పరమేశ్వరరావు గారికి తెలియజేశారు. కాలనీలో రోడ్డు పక్కన ఉన్న కొంతమంది ఫ్లాట్స్ వారు గవర్నమెంట్ నిబంధనలకు విరుద్ధంగా గోడలు పగలగొట్టి రోడ్డు వైపు షెడ్డులు వేసి వ్యాపారం చేస్తున్నారు. అది కూడా సరిపోనట్టు మళ్లీ తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అవి కొనడానికి వచ్చిన వారు వారి వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఇలా ఉండడం వల్ల కనీసం ఆటోలు మరియు స్కూల్ బస్సులు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సులు ఆగే కాలనీ గ్రౌండ్ లో ముసలివారు, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, విద్యార్థులు, స్థానికులు, కార్మికులు అక్కడ బస్సు షట్టల్ లేక కూర్చోడానికి బెంచీలు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు ఒకసారి వైఎస్ఆర్ కాలనీలో పర్యటించి బస్సు స్టాప్ నందు షెల్టర్ మరియు కుర్చీలు లేదా బెంచీలు ఏర్పాటు చేయగలరని మరియు ఆక్రమణలకు తొలగిస్తారని కాలనీవాసులు ఆశిస్తున్నారు. రాత్రిపూట ఇంటి ముందు బళ్లు పెట్టుకుంటానికి 2 వీలర్ ఆటోలు గాని ముందు నిలుపుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అని కందుల పరమేశ్వరరావు గారికి తెలియజేశారు. ఈ విధంగా రోడ్డుని ఆక్రమంగా ఆక్రమించుకోవడం అన్యాయమని ప్రశ్నించిన స్థానికుల మీదకి సదరు ఆక్రమదారులు గొడవకి వస్తున్నారు. ఈ విషయమైన ప్రతి వారం స్థానిక పోలీస్ స్టేషన్ లో కనీసం ఒక కేసు అయినా నమోదవుతున్నది. ప్రతి అపార్ట్మెంట్ కి 2 వైపులా 100 అడుగుల వెడల్పు రోడ్డు ఉన్నా చిన్నపాటి కార్యక్రమం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ప్రతి అపార్ట్మెంట్ 32 ఫ్లాట్స్ కలవు. అందులో ఎవరైనా మరణించినచో శవం పెట్టుకోవటం కోసం కూడా జాగా లేదు. కేవలం ఈ ఆక్రమణల వల్ల మాత్రమే తాము కాలనీలోకి బస్సుల్ని నడపలేకపోతున్నామని, ఈ అక్రమాలను తొలగిస్తే ఆర్టీసీ వారు కాలనీ లోపల నుంచి బస్సులు నడుపుతామని కందుల పరమేశ్వరరావు గారికి తెలియజేశారు. గతంలో మున్సిపల్ కమిషనర్ గారు కాలనీలో ఉన్న ఆక్రమణలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ వాళ్లపై కేసు నమోదు చేసి జరిమానా విధించేవాళ్లు. వాళ్లపై తగు చర్యలు తీసుకునేవాళ్లు. గౌరవనీయులైన కలెక్టర్ గారు కాలనీలో పర్యటించి ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించవలసిందిగా కాలనీ వాసులు అభ్యర్థిస్తున్నారు.